ఈరోజు మా బిల్డింగ్ పైన ఉన్న చెట్లని మీకు చూపించబోతున్నాను. దాంట్లో కొన్ని నాకు తెలియదు, మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే వచ్చి ఈ గులాబీ పువ్వు అనమాట, పింక్ రోజ్ తెలుసు కదా మీకు, పింక్ రోజ్ అనమాట. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట దీనివి. నెక్స్ట్ వచ్చేసి మల్లెపూల చెట్టు అనమాట. ఇక్కడ ఉంది చూడండి మల్లెపూలు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మాకు. నెక్స్ట్ వచ్చేసి మందారం చెట్టు, ఇది దీనికి వస్తున్నాయి చూడండి, ఇంకా ఇది విరబూచుకోలేదు. ఇది శివుడికి ఇష్టమైన చెట్టు అనమాట. దీని ఆకులు 3 ఇలా ఉంటే ఆ శివుని దగ్గరికి చేరుకున్నట్టు ఈ చెట్టు. ఈ చెట్టు పేరు ఏంటో మీరు కామెంట్లో చెప్పండి, నాకు తెలియదు. నెక్స్ట్ ఈ చెట్టు కూడా, ఇది కూడా చెట్టు నాకు తెలియదు, కామెంట్లో చెప్పండి చెట్టు పేరు కూడా. నెక్స్ట్ అండి, ఇది కూడా రోజ్ ఫ్లవర్స్దే, ఇది రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్టు అనమాట, ఇది బ్రహ్మ చెట్టు అని అంటారు దీన్ని. ఈ చెట్టు పెద్ద వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది. వీళ్ళు ధనం కోసం పెట్టుకుంటారనమాట ఇంట్లో. దీని యూజ్ ఇదే అనమాట. ఇంకొకటి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి తులసి చెట్టు అనమాట. దీనికి గింజలు కూడా వస్తున్నాయి చూడండి, కానీ దీనికి పురుగు పట్టకుండా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ గులాబీ, ఇది కూడా పింక్ రోజ్ అనమాట. ఇది కూడా ఇంకొకటి చూపిస్తాను. ఇదండి, ఇది వచ్చేసి పుదీనా చెట్టు అనమాట. మేము పుదీనా కూడా పెంచుతాము. ఇది వచ్చేసి తమలపాకు అండి, తమలపాకు చెట్టు అనమాట. ఇది ఏం చెట్టు నాకు తెలియదు, ఇందాక చెప్పాను కదా ఫస్ట్లో. ఆ చెట్టు, దీని చెట్టు పేరు ఏంటిదో మీకు కామెంట్లో చెప్పండి. దీనికి కూడా చాలా పురుగులు వస్తాయి, పచ్చగా ఉంటాయి పురుగులు, దీనికి అస్సలు కనిపించవు అనమాట. ఇది వచ్చేసి కరివేపాకు అనమాట. కరివేపాకు చెట్టు కూడా మేము పెంచుకుంటాము. ఇది చాలా పెద్దగా అయిందనమాట. ఇది వచ్చేసి ఓమ చెట్టు అనమాట. ఇది అలోవెరా చెట్టు. గైస్ దయచేసి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్.